శ్రీకళ్యాణగుణావహం రిపుహరం దుస్వప్నదోషాపహం గంగాస్నానవిశేషపుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతానసంపత్ప్రదం నానాకర్మసు సాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. అందరికీ స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అంటే బ్రహ్మదేవుడు సృష్టిని ఆరంభం చేసినటువంటి రోజున ఈ రోజున అని మన అందరి విశ్వాసం. ఈ విషయాన్ని శాస్త్రములు, పురాణాలు, ఇతిహాసాలు మనకు నిర్ధారింపజేస్తూ ఉన్నాయి. ఈ బ్రహ్మదేవుడి యొక్క సృష్టి ఆరంభమై ఇప్పటికీ అనేక యుగాలు గడిచి కృత త్రేత ద్వాపర కలియుగాలు అనేటువంటివి ఇప్పటికీ 27 మహాయుగాలు గడిచి 28వ మహాయుగంలో చివరి కలియుగంలో మనం ఉన్నాం. ఏదో ఒక శతాబ్దమో 2 శతాబ్దాలో 10 శతాబ్దాలో సహస్రాలో ద్విసహస్రాలో కాకుండా మన యొక్క ఋషి సంప్రదాయం అనాది అయినటువంటిది. ఇది ఇప్పుడు ఆరంభమైందని చెప్పలేం. అటువంటి మహాకాల ప్రవాహంలో ఈనాడు ఈ క్రోధినామ సంవత్సరం అనేటువంటిది ప్రభవాది షష్ఠి సంవత్సరాల్లో ఈ సంవత్సరం చాలా ప్రశస్తమైనటువంటిది. ప్రజలందరూ కూడా ఆనందోత్సాహాలతో ఉండాల్సినటువంటి సంవత్సరం, మనోనిర్భరత్వాన్ని కలిగి ఉండాల్సిన సంవత్సరం ఇది. ఎటువంటి ప్రకారంగా మానసిక వైకల్యాన్ని కలగకుండా పరమాత్మను ప్రార్థించేటువంటి సంవత్సరంగా ఈ సంవత్సరాన్ని మనం కీర్తిస్తూ ఉన్నాం. ఎందువల్ల అంటే క్రోధి అనేటువంటి పేర్లోనే క్రోధాత్ భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతి విభ్రమ, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశ, బుద్ధినాశాత్ ప్రణశ్యతి అని భగవద్గీతలో ఈ వాక్యం ఉంది. అంటే క్రోధం అనేటువంటిది చాలా భయంకరమైనటువంటి లక్షణం, మనోలక్షణం, మనోధర్మం. అందువల్ల వేదంలో కూడా న క్రోధో నచ మాత్సర్యం న లోభో నాశుభామతి భవంతి కృతపుణ్యానాం భక్తానాం శ్రీసూక్తం జపేత్ సదా అని వేదంలో కూడా మొట్టమొదటి వాక్యాన్ని మానవులకు ఉండాల్సిన లక్షణాల్లో క్రోధం అనేటువంటిది ఉండకూడదు. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ, ఇది సాత్విక గుణం కిందికి రాదు. అటువంటి ఈ క్రోధినామ సంవత్సరంలో మనందరం కూడా క్రోధాన్ని జయించాలి. మనస్సుతో జయించని విషయాలంటూ ఏమి లేవట. అభ్యాసం అనేటువంటి విషయం చేత మనం దీన్ని అధిగమించవచ్చయ్యా అని కృష్ణ పరమాత్మ అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే అని అన్నారు. అటువంటి ఈ సంవత్సరంలో మనందరం కూడా ఆ స్వామిని జగత్కర్త, జగద్భర్త, జగద్భోక్త అయినటువంటి స్వామిని మనం ప్రార్థించాలి. కాలపురుషుడు మన ఋషుల యొక్క ఎంత మనోధర్మం, వాళ్ళ యొక్క ఆలోచనాత్మక దృష్టి ఎంత గొప్పదండి అంటే గ్రహణం అనేది ఎప్పుడు ఏర్పడుతుంది అనేది ఈనాడు ఉండేటువంటి టెలిస్కోపుల ద్వారా, మైక్రోస్కోపుల ద్వారా కాకుండా ఒక గదిలో కూర్చోబెట్టి భూమి ఏ వేగంలో తిరుగుతుంది, పరిభ్రమిస్తుంది, చంద్రుడు ఏ వేగంలో తిరుగుతున్నాడు, సూర్యనారాయణ స్వామి ఎంత వేగంగా పరిగెడుతున్నాడు అన్న విషయాలని జ్యోతిష్శాస్త్రంలో మనందరికీ చెప్పారు మన మహర్షులు. ఆర్యభట్టు, వరాహమిహిరుడు, భాస్కరాచార్యుడైన మహానుభావులందరూ కూడా ఈ విషయాలు చెప్పారు. మనకు సమాజంలో జ్యోతిష్శాస్త్రం అనగానే ఏదో జాతకాలనగానే ఈ రాశి వారికి ఎలా ఉంది, ఆ రాశి వారికి ఎలా ఉంది అని అనుకుంటూ ఉంటాం సాధారణంగా. కానీ అదే ప్రధానంగా కాదు. జ్యోతిష్శాస్త్రము ఉగాది పంచాంగ పఠనం వల్ల భౌగోళిక నైసర్గిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, వర్షం ఎలా పడుతుంది, పర్వతాలు ఎలా ఉంటాయి, భూమి ఎలా ఉంటుంది,
ఆకాశం ఎలా ఉంటుంది, చంద్రుడి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, సూర్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం ఎలా ఉంటుంది. ఎందువల్ల అంటే వేదంలో అన్నారు, సూర్య ఆత్మా జగతస్తస్థుష అన్నారు వేదంలో. అంటే ఈ జగత్తుకు మొత్తానికి ఆధారభూతమైనటువంటి వాడు సూర్యనారాయణమూర్తి, గ్రహరాట్ అంటారు ఆయన్ని. ఎన్ని గ్రహాలు బాగున్నా బాగలేకపోయినా సూర్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం ఉంటే వాడికి పర్వాలేదు, ఆత్మకారకుడు అంటారు ఆయన్ని. కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఎలా ఉంది, ఆ రాశి వాళ్ళకి ఎలా ఉంది, ఈ పార్టీ గెలుస్తుందా ఆ పార్టీ గెలుస్తుందా అనేటువంటి విషయాలు చాలా చిన్న చిన్న విషయాలు ఇవన్నీ. వీటికంటే పెద్ద విషయాలు చెప్పారు. భూమి ఎలా ఉంటుంది, భూకంపాలు ఇవాళ మనం చూస్తున్నాం. భూమి కంపించడానికి కారణం మానవుని యొక్క అధర్మం, అంటే ప్రకృతిని భంగం చేయటం. మన యొక్క మహర్షులు మనకేం చెప్పారండి అంటే, ప్రకృతిని కాపాడాలి, నీటిని కాపాడాలి, సత్యవాక్యంగా ఉండాలి, జీవితం ధార్మికంగా గడపాలి, అహింస పరమోధర్మ, ఎవరికి హింస చేయరాదు అనేటువంటి విషయాలు మనకు జ్యోతిష్శాస్త్రంలో మనం ఎవరిని కూడా నొప్పించకుండా ఎలా మనం ప్రవర్తించాలి, ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ఏ సమయంలో ఏ పని చేస్తే ఎవరికి హాని కలగకుండా ఉంటుంది, ఆ శుభముహూర్తాన్ని చెప్పేటువంటి విషయాల్లో మనకు జ్యోతిష్శాస్త్రం యజ్ఞయాగాది క్రతువులు కానివ్వండి, దేవాలయాది ప్రతిష్టా మహోత్సవాలు కానివ్వండి, గృహప్రవేశాదులు కానివ్వండి, వివాహం కానివ్వండి, గృహారంభం కానివ్వండి, ఇవన్నీ కూడా జ్యోతిష్శాస్త్రాన్ని అనుసరించే మనం చేస్తూ ఉంటాం. అటువంటి జ్యోతిష్శాస్త్రం అనేది మహాపుణ్యం. జ్యోతిష్శాస్త్రం అనేది మిగతా శాస్త్రాల వలె అప్రత్యక్షం కాదట, ప్రత్యక్షమైనటువంటి శాస్త్రం. దీనికి చంద్రార్కవు సాక్షిణము తత్ర. ఈ జ్యోతిష్శాస్త్రానికి ప్రధానంగా ఉండేటువంటి దేవతలు ఎవరండి అంటే, మన కంటికి కనిపించేటువంటి దేవతలు సూర్యుడు మరియు చంద్రుడు. మనం చంద్రుణ్ణి ఆధారం చేసుకొని దీన్ని మనం చాంద్రమానం అని అంటున్నాం. ఈ చాంద్రమానం ప్రకారంగా 12 రాసులున్నాయి, 12 మాసాలున్నాయి, 27 నక్షత్రాలున్నాయి, దాని తర్వాత 108 పాదాలున్నాయి, 360 డిగ్రీలున్నాయి, 360 రోజులున్నాయి. ఏదైనా కూడా లెక్కే. ఒక లెక్క రావాలన్నా, గణితం చేయాలన్నా జ్యోతిష్శాస్త్రం అనే దాని ద్వారానే లెక్క కడతారట. అటువంటి ప్రకారంగా జ్యోతిష్శాస్త్రంలో ఇవాళ సాయిదత్త పీఠంలో, న్యూజెర్సీ రాష్ట్రంలో శివ విష్ణు మందిరంలో అత్యంత వైభవోపేతంగా భక్తజనోత్సవంగా అనేక మంది కిటకిటలాడు ఉండేటువంటి సందర్భంగా భక్తుల యొక్క ప్రమేయంతో స్వామివారి యొక్క సన్నిధానంలో అత్యద్భుతంగా దేదీప్యమానంగా పంచాంగ పఠనం అని అంటాం మనం. చెప్పేవాళ్ళని పంచాంగ పఠనమని, వినేటువంటి వాళ్ళని పంచాంగ శ్రవణమని అని అనాలి. కానీ లోకంలో అందరూ కూడా పంచాంగ శ్రవణం అంటారు. పంచాంగ శ్రవణం చెప్పేవాడు వినడు కదా, చెప్పేవాడు చెప్తే వినేవాళ్ళు వింటారు. కాబట్టి వినేటువంటి వాళ్ళకి చెప్పేటువంటిది పంచాంగ శ్రవణం అని అనాలి, పంచాంగ పఠనం అని మేమనాలి. వేద పఠనం అంటారు కానీ వేద శ్రవణం అనరు ఎవరు. కాబట్టి వేదాన్ని పఠించినట్టుగా జ్యోతిష్శాస్త్రాన్ని పఠించడం అనే విషయాన్ని పంచాంగ పఠనం అన్నారు. పంచాంగములంటే ఏమిటి అంటే, తిథి, వార, నక్షత్ర, యోగ, కరణ అనేటువంటి 5 భాగాలు కాలపురుషుడికి ఉండేటువంటి విభాగంలో తిథి వల్ల వచ్చేటువంటిది ఏమిటి? తిథేశ్చ శ్రియమాప్నోతి వారాదాయుష్యవర్ధనం, నక్షత్రాత్ హరతే పాపం, యోగాద్ రోగ నివారణం, కరణాత్ కార్యసిద్ధిశ్చ పంచాంగ ఫలముత్తమం. ఈ పంచాంగాలకు చెప్పినటువంటి ఫలితాన్ని చెప్పారు. ఈ ఉగాది నాడు ఏం చేయాలండి అంటే, మనకు వేప ప్రసాదం అనేది తప్పనిసరిగా భుజించాలి. అంటే ఎంత ఆరోగ్యం, ఎంత సైన్స్ ఉందండి అంటే, వేప అనేటువంటిది డయాబెటిక్కి చాలా పెద్ద మందు అని వాళ్ళకు అనుకుంటున్నారు మన వాళ్ళు. కానీ మానవుడు ఆరోగ్యంగా ఉండాలన్నా, చర్మ వ్యాధులు రాకుండా ఉండాలన్నా, జుట్టు ఊడిపోకుండా ఉండాలన్నా, కళ్ళు బాగా పనిచేయాలన్నా చేదు తినాలి. అంటే చేదు ఎక్కడుందంటే కాకరకాయలో ఉంది. దాని తర్వాత మనకు ఈ వేప పళ్ళు, వేప ఆకులు, వేప ఇగుళ్ళు, వేప పూత అనేటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిలో అనేక ఆరోగ్య రహస్యాలు నిబిడీకృతంగా ఉన్నాయి. ఈ వసంత ఋతువులో చెట్లు చిగిర్చి ఆ వేప పువ్వు వస్తుంది కాబట్టి దాన్ని ప్రధానంగా చేదుని ఆరోగ్యవంతంగా నింబకం దళభక్షణం అన్నారు. నింబకం అంటే వేప యొక్క చెట్టు యొక్క దళం. దళం అంటే 3 ఆకులు లేదా 4 ఆకులు లేదా 2 ఆకులను ఉండాలట.
అటువంటి ప్రకారంగా వేపని తినటం వల్ల తినగ తినగ వేము తీయనుండు, అనగ ననగ రాగ మతిశయిల్లుచునుండు, సాధనమున పను సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ. చేదుగా ఉంటుంది కదా అంటే అది ఇవాళ తిని రేపు తిని ఎల్లుండి తింటే కాస్త చేదు కాస్త తీపై కూర్చుంటుంది అనమాట. అందువల్ల మన ఆరోగ్యం కావాలంటే మన మహర్షులు చెప్పినటువంటి విషయం ఇది. అంటే ఎంత శాస్త్రీయత ఉంది మన యొక్క సనాతన సంప్రదాయంలో. ప్రతి అంశంలో కూడా ఈ యొక్క శాస్త్రీయతని జోడించారు. ఆచారం అనేటువంటి ఒక మిషతోని తప్పనిసరిగా మనం పాటించి తీరాల్సిందే. అందుట్లో ఎందుకు ఏమిటి అనేటువంటివి విచారిస్తే వాడు అక్కడే ఉంటాడు, అది విన్నవాడు పాటించినవాడు ఎక్కడో పైన ఉంటాడు. కాబట్టి శాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించాలి, శాస్త్రాన్ని చెప్పేటువంటి వాళ్ళని పోషించాలి, వాళ్ళని కాపాడాలి, అవకాశాన్ని కల్పించాలి. దానివల్ల దేశమంతా కూడా సస్యశ్యామలంగా సుభిక్షంగా మంచి డైరెక్షన్లో వెళ్ళాలండి అంటే చెప్పేటువంటి వాడు ప్రోత్సహించాలి. మనందరం వాడిని కూర్చోబెట్టి చెప్పించాలి. ఒక ట్రాఫిక్ రూలు, ట్రాఫిక్ బాగా అద్భుతంగా సాగాలండి ఏమైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఉంటే ఒక ఆఫీసర్ వచ్చి అట్లా నిలబడినట్టుగా చేయాలట. అందువల్ల ఆఫీసర్ని ప్రోత్సహించాలి, వాళ్ళని ఇబ్బంది పెట్టాలి. అందరూ నాకు వాడు కూర్చుంటే అసలు ఆ ట్రాఫిక్ సాల్వ్ కాదు అక్కడ. అందువల్ల చెప్పేటువంటి వాడు పైన ఉండాలి, వినేటువంటి వాళ్ళు కింద ఉండి శ్రద్ధగా ఆలకించి పాటించాలి. అటువంటి పంచాంగ పఠనాన్ని మనకు సాయిదత్త పీఠంలో అత్యంత వైభవోపేతంగా శివావిష్ణు టెంపుల్లో రఘుశర్మ శంకరమంచి గారి యొక్క ఆధ్వర్యంలో దేదీప్యమానంగా జరిగింది. అందరికీ కూడా ఆ యొక్క స్వామి యొక్క అనుగ్రహం కలిగి ఈ సంవత్సరం అంతా కూడా రాసుల వారికి ఆదాయం ఇంత, వ్యయం ఇంత, రాజపూజత ఇంత, అవమానం ఇంత అనేటువంటివి అదృష్ట సంఖ్యలు ఇవన్నీ ఏమున్నప్పటికీ కూడా ఆ స్వామిని గనక మనం శరణాగతి చేస్తే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపేభ్య మోక్షయిష్యామి మా శుచః అని భగవద్గీతలో ఉన్నటువంటి చివరి వాక్యంలో పరమాత్మ చెప్పినటువంటి వాక్యంగా పరమాత్మను మనం శరణి పొందితే ఎటువంటి గ్రహాలైనా కూడా ఆయన యొక్క అనుగ్రహం చేత బాగుంటాయని చెప్పి అందరూ ఆనందోత్సాహాలతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ముందుకు విలసిల్లాలని, ధర్మకామార్థాలతో ఉండాలని, స్వామివారి యొక్క సేవలో విలసిల్లాలని కోరుతూ జై జై శ్రీరామ్. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. రాజా రామచంద్ర మహారాజుకి జై. సాయిరామ్. శ్రీమాత్రే నమః. ఎవరైతే TV5, మహా న్యూస్, అలాగే మన టీవీ, స్వరాజ్ టీవీ, JSW వీక్షిస్తున్నారో వారందరికీ కూడా క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మన సాయిదత్త పీఠం శ్రీవిష్ణు దేవాలయం తరపు నుంచి. అలాగే మొన్న ఈ మధ్య ప్రతిష్టా కార్యక్రమాలు అయిపోయినాయి. మీ టీవీల ద్వారానే మీ అందరికి చూపించారు, అందరు వీక్షించారు. ఇప్పుడు ఈ రోజున April 9th, ఈ రోజు నుంచి April 17th వరకు కూడా వసంత నవరాత్రి సెలబ్రేషన్స్ మనం చేసుకుంటున్నాము. దానిలో భాగంగా ఈ రోజున April 9 ఉగాది. మన అదృష్టం ఏంటంటే ఇండియాలో ఇక్కడ పండగ ఒకే రోజు వస్తే చాలా సంతోషం. అలా రాకపోతేనే ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే అప్పుడు కొంతమంది అమెరికా ప్రకారం గుడికి వస్తారు, కొంతమంది ఇండియా ప్రకారం గుడికి వస్తుంటారు. ఉగాది అదృష్టం ఏంటంటే ఇండియాలోనూ మంగళవారం వచ్చింది, మనకి మంగళవారం వచ్చింది. ఆ సందర్భంగా ఈరోజు ఉగాది ఫంక్షన్ని చాలా చక్కగా చేసుకున్నాం. ఉదయమే బాబాగారు హారతి ఇచ్చుకొని, బాబాగారు అభిషేకం, స్పెషల్ అభిషేకం చేసుకొని పెద్ద విగ్రహానికి వారి హారతి తీసుకొని అందరి దేవతలకు కూడా మన గ్రహణం కాబట్టి నిన్నటి రోజున గ్రహణం రావటం వల్ల నిన్న రాత్రి దేవతామూర్తులందరికీ అభిషేకం చేసి వారందరికీ నూతన వస్త్రాలు కట్టాము. అలాగే అందరి దేవతలకు కూడా పూలమాలలు తయారు చేసి కొత్త పూలమాలలు వేసుకొని నిత్యార్చనలు చేసి ఉగాది పచ్చడి తయారు చేసుకొని ఉగాది ప్రసాదం ఇవాళ నుంచి మేమందరం కూడా ఉగాది ప్రసాదం అని చెప్పి భావిస్తున్నాం. సామవేదం గురువుగారు ఉగాది ప్రసాదం అని చెప్పానమని చెప్పారు, పెద్దలు చెప్పింది తప్పకుండా పాటించాలి. ఉగాది ప్రసాదాన్ని చేసుకున్నాము. పంచాంగ పూజ చేసుకొని ఉదయం కలశ స్థాపన, ఈ 9 రోజులకు సంబంధించి అమ్మవారి కలశం, రాముల వారి కలశం, బాబాగారి కలశం 3 కలశాలు స్థాపన చేసుకున్నాము. ఆ తర్వాత వాల్మీకి రామాయణం ప్రారంభమైంది. ఈ రోజున మధ్యాహ్నం 3 గంటలకి సుందరాకాండ పారాయణం ప్రారంభమైంది. ఈవినింగ్ 6 గంటలకి శంకర శాండల శర్మ గారు ఇండియా నుంచి వచ్చారు, గురువుగారు. వారి ఆధ్వర్యంలో
శ్రీ నవావరణ పూజ, శ్రీచక్ర పూజ, నవావరణ పూజ ఈ 9 రోజులు జరుగుతుంది, కూడా ప్రారంభమైంది. అలాగే శ్రీనాథ శర్మ గారు బ్రహ్మశ్రీ వారు న్యూయార్క్ నుంచి వచ్చారు, తమ్ముడు గారు. వారు వాల్మీకి రామాయణం ప్రారంభించారు. ఈ 9 రోజులు కూడా వాల్మీకి రామాయణం పారాయణ చేస్తారు. అలాగే ఈరోజు పంచాంగ శ్రవణం చాలా ముఖ్యం కాబట్టి మా తమ్ముడు శ్రీనాథ శర్మ గారు అలాగే నేను కలిసి పంచాంగ శ్రవణాన్ని 7 PM వచ్చిన భక్తులందరికీ కూడా తెలియజేశాము. వారి ఆదాయ వ్యయాలు, రాజపూజ్యాలు, అవమానాలు అన్నీ తెలియజేశాము. ఎంతోమంది పార్టిసిపేట్ చేశారు. అలాగే ఈరోజు వీక్ డేస్ వచ్చినా కూడా ఈవినింగ్ చాలామంది సాయంత్రం 5 నుంచి ఇప్పటి వరకు భక్తులు వస్తూనే ఉన్నారు. నాకు తెలిసి సుమారుగా ఒక 2500-3000 మంది దాకా వచ్చి ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఉగాది ప్రసాదం అందించి అందరికీ దర్శనం చేసుకున్నారు. అలాగే మహాప్రసాదం బాక్స్ కూడా వాళ్ళకి అందించాం. ఎంతో చక్కగా ఈరోజు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా క్రోధినామ సంవత్సరం గురించి చాలామంది మీతో ఆల్రెడీ మాట్లాడి ఉంటారు. క్రోధి అంటేనే కోపము. అది కోపం మనకి రావచ్చు, ఎదుటి వారికి రావచ్చు. అలాగే క్రోధికి ఈ సంవత్సరానికి అధిపతి అగ్ని, అలాగే రాజు కుజుడు, 2 అగ్నికి సంబంధించినవి కాబట్టి అన్ని రాసుల వాళ్ళు ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నా అందరం జాగ్రత్తగా ఉండాలి. అదే చెప్పాను నేను అందరికీ. చిన్న ఉదాహరణ కూడా, స్ట్రిక్ట్ ఆఫీసర్ వస్తే ఆఫీసులో స్టాఫ్ అందరూ ఎలా ఉంటారో, మనం అమెరికాలో కారులో వెళ్తుంటే మన వెనక పోలీస్ కారు వస్తుంటే ఎంత జాగ్రత్తగా వెళ్తామో మన నడవడికి కూడా అలా ఉంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు, భయపడక్కర్లేదు. మనం చక్కగా ఉండాలి. పొద్దున్న లేవగానే మనం అనుకోవాలి, ఈరోజు కోపం నేను తెచ్చుకోకూడదు, ఎవరికి తెప్పించకూడదు. అలా అనుకొని అంత ధర్మంగా ఉండాలని. దయచేసి దగ్గరలో ఉన్న దేవాలయానికి వారానికి ఒకసారైనా పెద్దవాళ్ళు వెళ్తే పిల్లలు కూడా వెళ్తారు కాబట్టి తప్పకుండా వెళ్ళమని. ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే ఈ సంవత్సరం ఇప్పటి నుంచి వదిలేస్తున్నామని చెప్పి అనుకుంటే చాలా మంచిది. కాబట్టి ఈ సందర్భంగా ఇక్కడున్న మన భారతదేశ వాళ్ళకి, ఇండియాలో మన భారతదేశం వాళ్ళకి, మిగిలిన అందరూ కూడా బాగుండాలి, అందరికీ మంచి జరగాలని చెప్పి కోరుకుంటూ ఈ 9 రోజులు కూడా ఎన్నో ప్రోగ్రామ్స్, ఎన్నో కార్యక్రమాలు మనం తలపెట్టాము. అందరూ కూడా వచ్చి పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది. అలాగే రేపు, ఎల్లుండి, మరలా శుక్రవారం అంటే బుధ, గురు, శుక్రవారాలు మనకి ఇండియా నుండి త్రిభాష సహస్రావధాని 3 భాషల్లో సహస్రావధానం చేసిన బ్రహ్మశ్రీ వట్టివర్తి పద్మాకర్ గారు వస్తున్నారు. వారు సంపూర్ణ రామాయణాన్ని 3 రోజులు ప్రవచనం చేయబోతున్నారు. ప్రతిరోజు ప్రవచనం ఈవినింగ్ 6 PM నుంచి 8 PM ఉంటుంది. ఎవరైతే దగ్గరలో ఉన్నారో వాళ్ళందరూ వచ్చి ఆ ప్రవచనంలో పాల్గొని ఆ రాముడి కృపకి పాత్రలో మనం కోరుకుంటున్నాం. అలాగే 13వ తారీఖు కూడా మరలా ఇండియా నుంచి, కుంభకోణం నుంచి ఇంకో సంకీర్తనకారుడు వస్తున్నాడు. ఆయన కూడా చక్కగా ఆ రోజు భజన్స్ సంకీర్తనలు చేస్తారు. 14వ తారీఖు విషు అయ్యప్ప స్వామి వారి పడిపూజ మహోత్సవం, విష్ణు పూజ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ రోజు ప్రోగ్రాం కూడా చాలా చక్కగా జరుగుతుంది. 14 ఈవినింగ్ నుంచి 14, 15, 16, 17 రాముల వారి కళ్యాణ మహోత్సవాలు జరుగుతాయి. రోజుకో కార్యక్రమం. ఒకరోజు తలంబరాలు కలుపుతాము, పసుపు కొడతాము. ఒకరోజు మెహందీ, సంగీతు, పెళ్లి కుమార్తెను తయారు చేయటం. అలాగే కళ్యాణం 16వ తారీఖు మార్నింగ్ కళ్యాణం, 16 ఈవినింగ్ శతగళార్చన, 100 మంది కూర్చొని పాటలు పాడతారు. 17th ఈవినింగ్ రామ పట్టాభిషేకం, అలాగే ఊరేగింపు. దాంతో ఈ కార్యక్రమాలు పూర్తవుతాయి. అలాగే ఇందాక చెప్పాను కదా, రామనవమి ఇండియా ప్రకారం 17th అయింది, అమెరికా ప్రకారం 16th అయింది. అమెరికాలో ఎవరైతే ఉన్నారో మనందరం కూడా 16వ తారీఖు శ్రీరామనవమి చేసుకోవాలి తప్పకుండా. చేసుకొని కళ్యాణంలో కూర్చోవాలనుకుంటే తప్పకుండా వచ్చి పార్టిసిపేట్ చేయండి. ఈవినింగ్ పూజకు కూడా రండి. అలాగే నెక్స్ట్ డే ఊరేగింపు కూడా తప్పకుండా రావాలి. ఇవి కార్యక్రమాలు. ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే 7328091200 కానీ 5163598178 కానీ ఫోన్ చేస్తే మీకు వివరాలు తెలియజేస్తాము. అందరికి కూడా సర్వే జన సుఖినో భవంతు, సమస్తలోక సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.